మనకి సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, భోగి మంటలు మాత్రమే గుర్తుకొస్తాయి కదా. కానీ సంక్రాంతికి 2 వారాల ముందే మొదలయ్యే గుర్రపు పందాలు, ఎడ్ల పోటీలు గురించి మీకు తెలుసా? ఈ రోజు నేను మీకు చూపించబోయే ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఫస్ట్ టైం టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ మైండ్ బ్లోయింగ్. హలో అండ్ ఎవ్రీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు రేణుకా యూనివర్స్ ఛానల్. నేను మీ రేణుక. ఈ రోజు లాక్స్లో నేను మీకు చూపించబోయేది కేవలం ఈవెంట్ కాదు, ఒక ట్రెడిషన్, ఒక కల్చర్, ఒక ప్యాషన్ ఫీల్డ్ సెలబ్రేషన్. ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చిందంటే మన ప్రాంతంలో హడావుడి స్టార్ట్ అయిపోతుంది. కోడి పందాలు ఫేమస్, భోగి మంటలు ఇంకా ఫేమస్. కానీ సంక్రాంతికి ముందు ఇక్కడ కొన్ని ప్లేసెస్లో ఎడ్ల పందాలు, గుర్రపు పోటీలు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్కి నేను కాకినాడ నుండి స్టార్ట్ అయ్యా. చాలా దూరం అనుకుంటున్నారా? కాదండి, కాకినాడ నుంచి కేవలం 40 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే. లొకేషన్ చెప్పడం మర్చిపోయాను అనుకుంటున్నారా? అదేనండి, రంగంపేట మండలం, వడ్సిలేరు. కాకినాడ నుండి స్టార్ట్ అయ్యి రాజానగరం వచ్చే ముందు హైవే మీద వడ్సిలేరు విలేజ్ స్టార్ట్ అవగానే స్టార్టింగ్లోనే గన్నవారి తోట మనకి క్లియర్గా కనిపిస్తుంది. చూడగానే ఇదే ప్లేస్ అని కన్ఫర్మ్ అయిపోయింది. జనరల్గా మనం కోడి పందాలు చూస్తాం, కానీ ఇలా ఎడ్ల పందాలు ఎక్స్పీరియన్స్ చేయడం నాకు ఫస్ట్ టైం. ఎలా ఉంటాయని చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను నేను. గేట్ దాటి లోపలికి వెళ్ళగానే నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. ఇక స్టార్ట్ చేస్తున్నారు పోటీలు. సో ఇంకేముంది, మీరు కూడా చూడండి ఎలా జరుగుతున్నాయని పోటీలు. మీరు సరిగ్గా స్టడీ అవ్వండి. కావండి, తర్వాత ఎదురు ముట్టుకోకూడదు. ఎద్దును మట్టుకో. రెడీనయ్యా? 1 2 3. జూనియర్ విభాగంలో మొదటి బండి బవరిశెట్టి మనీ వన్నపూడి. బవరిశెట్టి మనీ వన్నపూడి. ఇచ్చినంత టైం గుర్రం ఇవ్వదు. గుర్రాలకి ఇది అలవాటు లేని ప్లేస్ కాబట్టి మీదకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గుర్రాలకి బండి బయలుదేరి 5 నిమిషాలు అయింది. తప్పండి, వచ్చేస్తుంది వచ్చేస్తుంది. మీరు తప్పాలి ఎదురుగా. వచ్చేస్తుంది 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 వచ్చేస్తుంది. వచ్చేస్తుంది 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 తప్పండి. వచ్చేస్తుంది 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 వచ్చేస్తుంది. బండి బయలుదేరి 5 నిమిషాలు అయింది. వచ్చేస్తుంది 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 వచ్చేసింది. Show you how it's done. I look so damn good at the 411. Come a little closer, let me spill the tea. You look so
belong to you. There's nobody like me, I can see you noticing. If you ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఈ పోటీలు ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి రూల్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. గన్ని సత్యనారాయణ మెమోరియల్ రాష్ట్ర స్థాయి సీనియర్ అండ్ జూనియర్ విభాగంలో 7వ వార్షిక రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన ఏర్పాటు చేశారు. వాటితో పాటు గుర్రపు స్వారీ ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారండి. ఈరోజు సీనియర్ విభాగంలో 11 జతలు, జూనియర్ విభాగంలో 56 జతలు ఎడ్లు వచ్చినాయండి. అలాగే 22 గుర్రాలు కూడా ఎక్కడి నుంచి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చింది. ప్రేక్షకులందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి వీక్షించడానికి వచ్చారు. ఇప్పటి నుంచో డాక్టర్ గారు ఈ రైతుల్ని పోషించడానికి, రైతులను ఉత్సాహపరచడానికి సంక్రాంతి సంబరాల్లో భాగంగా డిసెంబర్ లాస్ట్ వారంలో ఈ పోటీలు ఎప్పుడు నిర్వహిస్తున్నారు. గత 7 సంవత్సరాల నుంచి డాక్టర్ ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా బాగా ప్రతి సంవత్సరం కూడా బాగా ప్రోత్సహించి ఉత్సాహిస్తున్నారు జనాలందరినీ కూడా. దానివల్ల రైతులకు ఎంతో ప్రోత్సాహం ఉత్సాహంతో ఈ పోటీ నిర్వహించినందుకు డాక్టర్ గారికి మా రైతుల తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూసారా, ఇక్కడ పోటీకి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి తార్బాలతో చేసిన చిన్న గుడారాలు కూడా అరేంజ్ చేశారు. ఎవరి ప్లేస్ వాళ్ళకి ప్రాపర్గా అలాట్ చేశారు. గుర్రాలు కట్టడానికి స్లాట్స్, ఎడ్ల పందాలకి ముందుగా వచ్చి రెడీగా ఉండడం, వాటికి మేత, వాటర్ అన్నీ అవైలబుల్గా ఉండేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేశారు. ఒక్కొక్కటి 10 లక్షల నుండి 40 లక్షలు అని చెప్తున్నారు. కొన్ని గుర్రాలు అయితే 50 లక్షలు కూడా ఉంటాయి. నిజంగా నాకు మతిపోయిందండి. ప్రైజ్ అడిగితే బిజినెస్ కాదు మేడం, ప్యూర్ ప్యాషన్తో పెంచుతున్నామని చెబుతున్నారు. కొన్ని జాతులు అయితే డైరెక్ట్గా రాజస్థాన్ నుండి తీసుకొచ్చారట. పోటీలు స్టార్ట్ అవ్వగానే పందెం లిస్టులో ఉన్న వాళ్ళని స్లాట్ రిజిస్టర్ చేసి పేరు పిలవగానే అందరూ బాహుబలిలో ప్రభాస్ లాగా లేదా మగధీరాలో రామ్ చరణ్ లాగా గుర్రపు స్వారీ చేస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి కొత్త ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఫస్ట్ టైం. ట్రెడిషన్, కల్చర్, ప్యాషన్ అన్నీ కలిసిన ఒక సెలబ్రేషన్లా అనిపిస్తుంది. నాకు చాలా బాగా నచ్చిందండి. సంక్రాంతి అంటే కేవలం ఫెస్టివల్ కాదు, మన రూట్స్ని గుర్తు చేసే ఒక సెలబ్రేషన్. కోడి పందాలు ఫేమస్, భోగి పంటలు ఫేమస్, కానీ ఇలా ఎడ్ల పందాలు, గుర్రపు పోటీలు కూడా మన కల్చర్లో ఎంత ఇంపార్టెన్స్లో ఈ లాగ్లో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది.
అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఎడ్ల పందాలు చాలా గొప్పగా నిర్వహిస్తున్నారండి. ఈ గన్ భాస్కర్ గారు ఎక్కడా లేని విధంగా చాలా గొప్పగా, దాంతో పాటు మళ్ళీ గుర్ర పందాలు కూడా పెట్టారండి. ఈ సంవత్సరం చాలా భారీ జనం వచ్చారండి. చాలా గొప్ప విశేషం అండి ఇది. రైతాంగాన్ని అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. వారికి మా ధన్యవాదాలండి. నమస్తే అండి, నా పేరు అంబికేశ్వర్ శర్మ. మాది జంగారెడ్డిగూడెం గ్రామం. మేము శివాలయం పంతులు గారినండి. ఒడిసిలేరు గ్రామంలో గుర్ర పందాలు, ఎడ్ల పందాలు పోటీలు జరుగుతున్నాయని పిలుపు రావడం జరిగింది. అందుకని మేము ఎంతో ఉర్రులాడుతూ ఈ గ్రామానికి వచ్చి మా యొక్క గుర్రాలని పందాలకు మేము తీసుకురాలేదండి. మేము జస్ట్ సరదాగా షో పర్పస్గా మేము తీసుకొచ్చామండి. ఇది కాట్వాడ అండి. దీని జాతి వచ్చి కాట్వాడ జాతి. దీన్ని వైట్ హార్స్ కదండి, ఇది నొక్రా అంటారండి. నొక్రా అంటే ఫుల్ వైట్లోకి వస్తుందండి. దీని హైట్ వచ్చేసి 63.5 ఉంటుందండి. 63 ఇంచెస్. 10 లక్షల రూపాయలు పైన పలుకుతుందండి దీని ధర. మేము రాజస్థాన్ అవతల నుంచి కూడా అదే రేటుకి కొనుగోలు చేయడం జరిగింది. దీనికి 4 ఇయర్స్ అండి. ఏజ్ 4 ఇయర్స్. చాలా బ్యూటిఫుల్గా, అందంగా కూడా ఉంటుందండి. మాకు మా తాత ముత్తాతల టైం నుంచి కూడా హార్సెస్ ఒక హాబీగా, ఒక ఫ్యాషన్గా పెంచడం అనేది జరుగుతుంది. దీని గురించి అందుకని ఈ గ్రామంలో గుర్ర పందాలు, ఎడ్ల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిసి జిఎస్ఎల్ కాలేజీ తరపున తీసుకురావడం జరిగిందండి. యాజమాన్యమే మమ్మల్ని ఇన్వైట్ చేశారు, మమ్మల్ని ఆహ్వానం పలికారండి. యాజమాన్యమే ఆహ్వానం పలికారు మాకు. అందుచేత మేము ఇట్లాంటి అందమైన గుర్రాలని, ఇంత ఖరీదు గల గుర్రాలని షోకి తీసుకొచ్చామండి. ఇంతవరకు ఎప్పుడు ఏ షోకి తీసుకురాలేదు. యాజమాన్యం గన్ని భాస్కరరావు గారు మరీ కోరటంతో తీసుకురావడం జరిగిందండి. చాలా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారండి. ఎడ్లు కానీ, గుర్రాలు కానీ, వివిధ ఏదైనా సరే, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, మన విజయనగరం. ఈ లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు రేణుకా యూనివర్స్ ఛానల్. మీ సపోర్ట్తో ఇంకా ఇలాంటి యూనిక్ కల్చరల్ అండ్ రియల్ ఎక్స్పీరియన్స్ మీకు తీసుకొస్తాం. నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం.